భారతీయ రైల్వే ఉద్యోగి తన రాజీనామా లేఖను ఆమోదించకముందే ఉపసంహరించుకున్నారని గమనించిన సుప్రీంకోర్టు అతనిని తిరిగి సేవలో చేర్చుకోవాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సమర్థిస్తూ కర్ణాటక హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కోర్టు పక్కన పెట్టింది. యజమాని, అప్పీలెంట్, రాజీనామాను ఆమోదించడంలో రైల్వే, ప్రతివాది నిర్ణయం చట్టంలో స్థిరమైనది కాదని మరియు ప్రతివాదులు రాజీనామాను ఆమోదించడంలో అనవసరమైన జాప్యం జరిగిందని సింగిల్ బెంచ్ పేర్కొంది. జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ మరియు జస్టిస్ పంకజ్ మిధాల్లతో కూడిన ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. ఈ విషయాన్ని వివరంగా పరిశీలించిన తర్వాత రాజీనామాను ఆమోదించకముందే ఉపసంహరించుకున్నట్లు మేము నిర్ధారణకు వచ్చాము. మేము అప్పీల్ను అనుమతించాము మరియు అప్పీలుదారుని పునఃస్థాపనకు ఆదేశించాము. ఇంకా ఈక్విటీలను బ్యాలెన్స్ చేయడానికి అప్పీలుదారు పని చేయని కాలానికి చెల్లించాల్సిన జీతం, పేర్కొన్న కాలానికి చెల్లించాల్సిన జీతంలో 50%కి పరిమితం చేయాలని మేము ఆదేశించాము, చెప్పింది అప్పీలుదారు తరపున సీనియర్ న్యాయవాది బసవప్రభు ఎస్. పాటిల్. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది అతుల్ యశ్వంత్ చితాలే వాదించారు. ఉద్యోగి తన రాజీనామాను యజమాని ఆమోదించకముందే ఉపసంహరించుకున్నాడో లేదో కోర్టు నిర్ణయించవలసి ఉంటుంది. ఎందుకంటే రాజీనామా లేఖను ఆమోదించడానికి ముందే దాన్ని ఉపసంహరించుకోవడం చట్టం యొక్క స్థిర సూత్రం. అప్పీలుదారు 13 ఏళ్ల సర్వీసు తర్వాత తన రాజీనామాను సమర్పించారు. అతని లేఖను ప్రతివాదులు అధికారికంగా తిరస్కరించడంతో అప్పీలుదారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ అప్పీలుదారుని అన్ని ప్రయోజనాలతో తిరిగి నియమించాలని ఆదేశించింది. సింగిల్ బెంచ్ ఆదేశాలపై సవాల్ను డివిజన్ బెంచ్ అనుమతించింది. రాజీనామా ఉపసంహరణకు సంబంధించి అప్పీలుదారు చేసిన అభ్యర్థనను తిరస్కరించడం ప్రతివాది న్యాయమేనని పేర్కొంది. పునరుద్ఘాటిస్తుంది అప్పీలుదారు డిసెంబర్ 5, 2013 నాటి రాజీనామా లేఖను మే 26, 2014న ఉపసంహరించుకున్నారని, భారతీయ రైల్వేలో 24 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో కేవలం 5 నెలలు మాత్రమే ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రతివాది రాజీనామా అంగీకార లేఖపై బలంగా ఆధారపడ్డారని, రాజీనామాను స్వీకరించిన 5 నెలల తర్వాత ఇది అమల్లోకి వచ్చిందని కోర్టు పేర్కొంది. ఏప్రిల్ 15, 2014 నాటి లేఖ అంతర్గత కమ్యూనికేషన్ అని అప్పీలుదారు చేసిన సమర్పణను అంగీకరించడానికి మేము మొగ్గు చూపుతున్నాము. అప్పీలుదారుపై అటువంటి లేఖ యొక్క సేవ గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. ఇంకా అప్పీలుదారు ప్రతివాదితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని కూడా తిరస్కరించబడలేదు. ప్రతివాది కార్పొరేషన్ మే 10, 2014న అప్పీలుదారుని అధికారికంగా గైర్హాజరైనందుకు డ్యూటీకి రిపోర్ట్ చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ లేఖ రాయడానికి కారణం లేదు అని కోర్టు వ్యాఖ్యానించింది. అప్పీలుదారు తన రాజీనామాను ఉపసంహరించుకున్న తర్వాత విధులకు నివేదించిన విషయానికి అంగీకరించిన వాస్తవమని బెంచ్ పేర్కొంది. రాజీనామా లేఖకు ఎటువంటి ముగింపు లేదని సూచించే తేదీల నుండి అధికారికంగా గైర్హాజరు కావడం కోసం అప్పీలుదారుని విధుల్లో నివేదించమని కోరిన ప్రతివాదిని కూడా కోర్టు పరిగణించింది. పర్యవసానంగా మా అభిప్రాయం ప్రకారం సింగిల్ జడ్జి నిర్ణయం సరైనదే మరియు డివిజన్ బెంచ్ ఏప్రిల్ 15, 2014 నాటి కమ్యూనికేషన్ను పరిగణనలోకి తీసుకోకుండా తప్పు చేసింది అని కోర్టు పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు అప్పీలును అనుమతించింది. కారణం శీర్షిక ఎస్.డి. మనోహర వి. కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఓస్. తటస్థ సైటేషన్ 2024 INSC 693.